నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న ప్రధాని మోదీ, భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని వెల్లడి. లోక్సభ తొలి విడత ఎన్నికల ప్రక్రియలో 21 రాష్ట్రాల్లో 102 సీట్లకు నోటిఫికేషన్. ప్రారంభమైన నామినేషన్ల పర్వం వచ్చే నెల 19న పోలింగ్. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 5,348 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు మద్దతు ధర చెల్లించని మిల్లులను మూసివేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. ప్రజాప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టీకరణ. దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 3వ విడత అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1.25 లక్షల స్టార్టప్లు, 110 యూనికార్న్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందన్నారు. సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు. దేశ యువత స్టార్టప్ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. దేశంలో 45% స్టార్టప్లను నడిపిస్తున్నది మహిళలేనని అభినందించారు. మధ్యంతర బడ్జెట్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం స్టార్టప్లను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. यहाँ इन्वेस्टर्स, इंक्यूबेटर्स, एकेडमिशियंस, रिसर्चर्स, इंडस्ट्री मेंबर्स, यानी एक प्रकार से सच्चे अर्थ में ये महाकुंभ है. यहाँ यंग एंटरप्रेन्योर्स भी हैं और फ्यूचर एंटरप्रेन्योर्स भी हैं. और जैसे आप में जीनियस टैलेंट है, मेरे में भी ये है, और इसमें मैं पहचान सकता हूं, इसमें फ्यूचर एंटरप्रेन्योर मुझे दिखते हैं, मैं देख सकता हूं. ऐसे में ये एनर्जी, ये वाइब वाकई अद्भुत है. जब मैं पोर्ट्स और एग्जीबिशन स्टॉल से गुजर रहा था तो ये वाइब में फील कर रहा था, और दूर कुछ लोग लगे थे, नारे भी लगा रहे थे, और हर कोई अपने इनोवेशन को बड़े गर्व के साथ दिखा रहा था. और यहां आकर किसी भी भारतीय को लगेगा कि आज के स्टार्टअप को नहीं बल्कि कल के यूनिकॉर्न और डेकाकॉर्न को देख रहे हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా పడింది. నేడు రేపు 2 రోజుల పాటు ప్రధాని మోదీ భూటాన్లో పర్యటించాల్సి ఉంది. కానీ అక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా వేయటం జరిగిందని, కొత్త పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని మోదీ భూటాన్ రాష్ట్ర పర్యటనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 27 కాగా 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 30 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 19
102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలో 5 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది. బీహార్లో 4, బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్టు చేస్తామని పేర్కొంది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను రద్దు చేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. లోక్సభ ఎన్నికల కంటే ముందే దీనిపై విచారణ జరపాలని పిటిషనర్ తరపున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి విజయ్ హన్సారియా చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటును నిర్భయంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకుంటారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. నిర్భయంగా నమ్మిన వారికి ఓటు వేయాలని, అలాగే సంక్షేమం, అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని జయప్రకాష్ నారాయణ అన్నారు. నీట్ పీజీ 2024 పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. మొదట జూలై 7న పరీక్ష జరిపేందుకు షెడ్యూల్ ఖరారు కాగా ఇప్పుడు జూన్ 23న నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేస్తుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీతో ఎన్ఎంసీ పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ పరీక్ష ఫలితాలు జూలై 15న వెలువడతాయి. ఆగస్టు 5వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 16 నుంచి కొత్త అకాడమిక్ సెషన్ ప్రారంభం కానుంది. తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో జారీ చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్, డీసీఏ, ఐపీఎం, డిఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేశారు. ఈ నియామకాలను వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా చేపట్టనున్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఓ ప్రకటనలో వివరించారు. 10 ఏళ్ల పాటు అస్తవ్యస్త విధానాలతో రైతులను అగమ్యగోచరంగా మార్చారని, ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన మద్దతు ధర చెల్లించని మిల్లులను సీజ్ చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తమది ప్రజాప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. కొంతమంది రైస్ మిల్లర్లు రైతులకు మద్దతు ధర చెల్లించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా మిల్లర్లు తమ పద్ధతిని మార్చుకోవాలని, రైతులకు నష్టం చేకూర్చే పద్ధతులను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. శెట్టిపాలెం వద్ద మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు కోమటిరెడ్డి. ఒకటే మిల్లర్స్కు హెచ్చరిక చేస్తున్నాం. మీకు ఎంత ఈరోజు మీరు సన్న బియ్యం పండియాలంటే మీరు ఇచ్చే ధరకు పెట్టుబడి కాదు కదా, ఎకరానికి 20,000 నష్టం వస్తుంది. దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నాం, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇవాళ మీరు 50-60 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటున్నారు. మీరు రైతులను ఈ విధంగా అన్యాయం చేయొద్దని, మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదు. ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే 28 గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలకు ఉంచకుండా
ఈసారి కరువుతోని నీళ్లు లేక కూడా ఇబ్బంది పడ్డరు. మీరు 2800కు తక్కువ సన్న ఓటుకి కొంటే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేట్. హన్మకొండ ఆర్డీఓ తన ఫోన్ కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పంపించారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వెంటనే ఆర్డీఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్తో కరువు వచ్చిందని ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అవినీతిపరుడని, బీజేపీలో యాత్రల పేరిట కార్పొరేట్ ఆఫీసుల నుండి డబ్బులు వసూలు చేశారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పుడు చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. గత 6 నెలల క్రితం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ పసుపు బోర్డు మంజూరు చేసినా అది ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. పసుపు ధరలు పెరగడానికి తానే కారణమని చెప్పుకునే ఎంపీ అరవింద్ చేసిందేమీ లేదన్నారు. నాడు పసుపు రైతుల పుణ్యాన గెలిచిన ఆయన ఈసారి ఓటమి పాలవటం ఖాయమని, కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మేము పసుపు బోర్డు పెట్టడం వల్ల పసుపు ధర పెరిగిందని చెప్పి అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేసి స్పెక్యులేషన్ మీద పసుపు ధర పెంచింది. దీంతో లాభం ఎవరికి వస్తుందంటే రైతులకు రావట్లేదు. రైతుల దగ్గర ఉన్నది ఒక 10% పసుపు. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని రఘునందన్ పేర్కొన్నారు. మెదక్ పార్లమెంటుపై కాషాయం జెండా ఎగురవేస్తామని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ పార్టీ చేయటం దురదృష్టకరమని రఘునందన్ రావు విమర్శించారు. నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ తప్పు పనులైతే చేసిందో, ఏ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడిందో అదే పనులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది దురదృష్టకరం. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళు గౌరవించినటువంటి విధానం దేశం మొత్తం చూసింది. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ముంగటి నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు అట్లే పోతుంది అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో తిరిగి అవే తప్పుల్ని పునరావృతం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇది బాధాకరం, దురదృష్టకరం. యాదాద్రి దేవాలయాన్ని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సిఎస్ శాంతికుమారి సందర్శించారు. ముందుగా సిఎస్ శాంతికుమారి యాదాద్రికి చేరుకుని కొత్త గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి దేవాలయంలో వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. ఎందుకు ఏడుస్తారు?
सर मैडम Despite we speak lot of languages, lot of caste, lot of religion, but still we are one. That is because of the spiritualism preached by our elders, and I am today very, very glad after taking the oath. I have come to this ancient temple, more than thousands and thousands of year old temple, and it has been very nicely renovated. Everywhere only the stone carving is there. The entire temple has been constructed with stones. This will be there for another thousands and thousands of years. The vibration we got when we enter into this temple is quite very high. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్టు చేస్తామని వెల్లడించింది. రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో, అలాగే ఆదివారం కావడంతో ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్లు తెరిచి ఉంచాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవహారాలను పూర్తి చేసేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ వాయిదా పడింది. మే 17న పాలిసెట్ జరగాల్సి ఉండగా మే 24న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గత నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్లను పాలిసెట్లు సాధించిన ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. దీంతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల బీమా పథకం, 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు 15 లక్షల రూపాయల సాయం అందించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతగల్ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను బండి సంజయ్ పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగెళ్లపల్లి, పోతుగల్, గంభీరావుపేట ప్రాంతాల రైతుల అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారు. ఇంతకుముందే ముస్తాబాద్ మండలంలో పర్యటించి రావడం జరిగింది. దాంతోపాటు గంభీరావుపేట, తంగలపల్లి కూడా కొంత ప్రాంతంలో రైతులు నష్టపోవడం జరిగింది. ప్రతిసారి కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. పంట చేతికి వచ్చే వరకు బ్యాంక్ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఈ రైతులకు ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో కారణంతో రైతులు ఇబ్బంది పడ్డప్పుడు పాలకులు, ప్రభుత్వాలు వచ్చి దాని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయడం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులు కూడా భరోసా వస్తుంది, ఆ ప్రభుత్వం విశ్వాసం వస్తుంది. దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ అప్పులో పోయినసారి అప్పుల పాలై ఈసారి వ్యవసాయం చేసుకొని పోయినసారి అప్పులు తీసుకుందాం అని చెప్పి మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. లాభం కోసం ఎప్పుడు కూడా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రకటనలు. సర్దుబాటు అయింది.
దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు స్వాగతం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో A13గా ఉన్న అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని కూడా అరెస్టు చేశామని, వీరి వద్ద నుండి 11 గ్రాముల MDMA, జాగ్వార్ కార్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వినీత్ తెలిపారు. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారని, హైదరాబాద్లో 15 మంది ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ విక్రయిస్తున్నారని అన్నారు. పబ్లకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారని, హైదరాబాద్తో పాటు గోవా, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలు, పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని అన్నారు. వాతావరణంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పిచ్చుకలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని, వాటిని అందరం కలిసి సంరక్షించుకుందామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం భవన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. జిల్లా పరిషత్ హై స్కూల్ పరిషత్ బి అక్షిత స్పృహను అందించేటట్టు మా ప్రయత్నం జరుగుతోంది. సో ఇట్ ఇస్ ఫస్ట్ టీ పూజిత 9th క్లాస్ విద్యా. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు తమ తమ ఇళ్లలోకి వచ్చే పిచ్చుకలను కాపాడాలన్నారు. ఎండాకాలం నేపథ్యంలో వాటికి గూడు తయారు చేసి మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వాటిని సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు కలెక్టర్. మీ అందరికీ ఒక టాస్క్, అట్లీస్ట్ 2 or 3 ఈ రోజు ఎగ్జిబిషన్ లో పెట్టిన 2 or 3 ప్రాక్టికల్ గా కొబ్బరి షెల్ తో చేసిన ఉంటది, అట్లాంటి మీరు చేసి తప్పకుండా వాటర్ పెట్టాలి. సమ్మర్ హీట్ లో బర్డ్స్ కి మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు ఇది ఒక్కసారి గుర్తు పెట్టండి. ఏ రోజు మీ దగ్గరికి ఒక బటర్ఫ్లై కానీ, ఒక బర్డ్ కానీ, ఒక యానిమల్ మీ దగ్గరికి వస్తుంది అంటే ఆ రోజు ఖచ్చితంగా మీకు అన్ని శుభమే జరుగుతుంది. ఇది మాత్రం ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. చూస్తే కూడా చాలా ఆనందం అనిపిస్తున్నది. అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే కూడా మీ ఇంట్లో కూడా ఒక నెస్ట్ రెడీ చేసుకొని ఈ సమ్మర్ సీజన్, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో వాటర్ స్కేర్సిటీ అనేది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను కూడా మీరు ఇప్పుడు చూసి ఒక 2 ఫోటోలు తీసుకున్నా, అట్లానే సేమ్ నా ఇంట్లో కూడా పెట్టుకుంటా. ఆల్రెడీ నేను ఇక్కడ ముందుకి వచ్చే ముందుకి అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీజేపీ సీనియర్ నేత అర్జున్ ముండా ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలోని తలమడుగు మండలం ఉండండం గ్రామం నుంచి ప్రచారం చేపట్టారు. తొలుత కార్యకర్తల సమావేశం నిర్వహించి అనంతరం గ్రామంలో బీజేపీ కరపత్రాలు పంచుతూ ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా గోడెం నగేష్ను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. आज आपके बीच में आकर बहुत खुशी और आनंद का अनुभव कर रहा हूं। भारत सरकार में आदरणीय यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी के नेतृत्व में आदिवासी मामले के मंत्री के रूप में और देश के एग्रीकल्चर मिनिस्टर के रूप में आपके भाई आदिवासी घर का बेटा को काम करने का मौका मिला और इस
हम सब का संकल्प है अब की बार देश में 47 के 47 लोकसभा क्षेत्र जो जनजाति आदिवासी क्षेत्र है वहां से भारतीय जनता पार्टी जीत के पार्लियामेंट में जाएगी और आदिलाबाद की जनता, आदिलाबाद के कार्यकर्ता, आदिलाबाद के सिटीजन हमारे नागेश जी को यहां से जिता करके भेजेंगे। నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం శక్తివంతంగా రూపుదిద్దుకుందని మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు అర్జున్ ముండా. కొమరం భీం, రామ్జీ గోండు, బిర్సా ముండా ఆశయాల సాధన కోసం బీజేపీ పాటుపడుతుందని అన్నారు. ఇటీవలే గిరిజన సంక్షేమానికి జన్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థకు ఇండియా చీఫ్ హారిస్ ఫారూకీతో పాటు అతడి సహాయకుడు రెహమాన్ బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్గా ప్రకటించిన లిస్టులో హారిస్ ఫారూకీ పేరు ఉంది. అతడు బంగ్లాదేశ్ నుంచి అస్సోంలోని దుబ్రీలోకి చొరబడి విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడతాడనే సమాచారం అస్సోం స్పెషల్ టాస్క్ ఫోర్స్కు అందింది. దీంతో అలర్ట్ అయిన టాస్క్ ఫోర్స్ టీం భారీ నిఘా ఆపరేషన్ చేపట్టి హారిస్ ఫారూకీని అదుపులోకి తీసుకుంది. ఇన్నాళ్లుగా అతడు బంగ్లాదేశ్లో ఉంటూ భారత్లో విధ్వంసక కార్యకలాపాలకు ప్లానింగ్ చేస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. మా టీంకు విశ్వసనీయ సమాచారం అందింది. బుధవారం ఉదయం వాళ్లు సరిహద్దును దాటే టైంలో మా టీం వారిని అరెస్టు చేసింది అని అసోం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ పార్థసారథి మహంతా వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భారత్ ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. జెలెన్స్కీతో ఫోన్లో సంభాషణలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు ముందస్తు ముగింపు తీసుకురావడంతో పాటు శాంతి స్థాపన కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ స్థిరమైన మద్దతును ఇస్తుందని ప్రధాని మోదీ తెలియజేశారు. ఉక్రెయిన్ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తమ మానవీయ సహాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న గ్వాదర్ పోర్ట్లో కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పాక్ స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. భద్రతా సిబ్బంది ప్రతిదాడుల్లో 2 దుండగులు మరణించినట్లు తెలుస్తోంది. గ్వాదర్ పోర్టు అరేబియా సముద్రంలో హర్మూజ్ జలసంధికి సమీపంలో నిర్మితమవుతోంది. పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఈ పోర్టును నిర్మిస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు రవాణాకు ఈ మార్గం కీలకంగా ఉంది. అయితే ఈ కాల్పుల గురించి గ్వాదర్ డిప్యూటీ కమిషనర్ పోలీసులు ఇంతవరకు స్పందించలేదు. దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం హైదరాబాద్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్ట్రింగర్లు అంటే విలేకరుల ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ప్రొఫార్మా, దరఖాస్తు రుసుం తదితర వివరాల కోసం 27/2/2024 జారీ అయిన నోటిఫికేషన్ను www.prasarbharati.gov.in PB వేకెన్సీస్ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 25. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్ట్రింగర్ల ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ప్రొఫార్మా, దరఖాస్తు రుసుం తదితర వివరాల కోసం 27/2/2024 జారీ అయిన నోటిఫికేషన్ను www.prasarbharati.gov.in/PB వేకెన్సీస్ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 25. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న ప్రధాని మోదీ, భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని వెల్లడి. లోక్సభ తొలి విడత ఎన్నికల ప్రక్రియలో 21 రాష్ట్రాల్లో 102 సీట్లకు నోటిఫికేషన్.
ప్రారంభమైన నామినేషన్ల పర్వం వచ్చే నెల 19న పోలింగ్. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 5,348 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు మద్దతు ధర చెల్లించని మిల్లులను మూసివేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. ప్రజాప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టీకరణ.